అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అందరినీ మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడైతే తృణీకరించబడ్డారో, ఎక్కడైతే అవమానించబడ్డారో, ఏ స్థలాల్లో అయితే గుండెలు పగిలేలాగా ఇచ్చారో ఆ స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించుదురుగాక. ఆమేన్. విశ్వాసంతో ప్రార్థన చేయండి. మీ కన్నీటికి తగిన ప్రతిఫలాలు నా ప్రభు దయచేయబోతున్నారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీ అందరిని ఒక ప్రశ్న అడగడానికి ఇష్టపడుతున్నాను. అదేంటి తెలుసా? ఎందుకు ఒంటరిగా ఉన్నప్పుడు అంత ఎక్కువ ఏడుస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం మీకు బాగా తెలుసు. ఎందుకంటే అయ్యా మాకుండే పరిస్థితులు అట్లాంటివి, బయటికి చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉన్నాయి. ఒకవైపు చూస్తే కుటుంబ సమస్యలు మా చేయి దాటిపోయాయి, మా రిలేషన్స్ ఏమీ బాగలేదు, కొంతమంది ఆరోగ్య పరిస్థితులు బాగలేదు, కొంతమంది మానసికంగా చాలా ఒత్తిడిని అనుభవిస్తున్నారు, స్ట్రెస్ చాలా ఎక్కువైపోయింది, కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎక్కడో ఒక చిన్న భయం, ఈ ఉద్యోగం నాకు వస్తుందా రాదా అని. ఎంత గలిబిలంటే జీవితం అంతా చాలా కన్ఫ్యూజన్లో ఉంది. కొంతమంది గుండెల్లోనే బాధ అంతా దాచుకొని బయట ప్రపంచం దగ్గర సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నారు. ఎవ్వరు లేనప్పుడు ఒక్కరే కూర్చొని ఏడుస్తున్నారు. కొంతమంది పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా? అయ్యా, నేను నమ్మిన వారే నన్ను వెన్నుపోటు పొడిచారు, నేను నమ్మిన వారే నన్ను భయంకరంగా మోసం చేశారు. ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక అది జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి పిచ్చివాడిలాగా పిచ్చిదానిలాగా అయిపోతున్నాను. గుండెలు బాదుకుని ఏడుస్తున్నాను. కొంతమంది వారి బిడ్డలను చూసినప్పుడు రాత్రులు వారందరూ పడుకున్న తర్వాత వారి పాదాల దగ్గర కూర్చొని ఏడుస్తున్న తల్లులు కూడా ఉన్నారు. అయ్యా, నా బిడ్డల జీవితం ఏమైపోద్దని. మా తల్లి కూడా అట్లనే ఏడ్చిందయ్యా. మరి ఎంతగా మనం ఏడుస్తున్నాం కదా, ఈ ఏడుపు చూసి దేవుడు కనికరించడా? ఈ ఏడుపు చూసి నా ప్రభు సమాధానం ఇవ్వడా అంటే నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను, నీకు సమాధానం త్వరలో రాబోతోంది. అస్సలు కంగారు పడద్దు, అస్సలు దిగులు చెందొద్దు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి మధ్య నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? నువ్వు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి, నువ్వు మోకాళ్ళను ప్రార్థన చేయి. ప్రభు వాక్యం అంటుంది కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ మాట మనం చదవగలిగితే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి కదా, నువ్వు నీ గదిలోనికి వెళ్ళి నువ్వు మోకాళ్ళుని ఎంతైతే కన్నీరు కారుస్తావో ప్రభు పాదాల దగ్గర కార్చండి అయ్యా. ఎంతైతే విజ్ఞాపన చేయాలో, ఏదైతే పంచుకోవాలో సమస్తము నా ప్రభుకు పంచుకోండి అయ్యా. నా ప్రభు మీకు ప్రతిఫలం ఇస్తారని ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. అంతెందుకు, ఈరోజు నేను మీతో వాక్యాన్ని పంచుకుంటున్నాను. నేను 7 సంవత్సరాలు ప్రభు సన్నిధిలో గుండెలు పగిలేలాగా ఇచ్చాను. ఎందుకంటే నలుగురు నన్ను పిలిచి అవమానపరిచారయ్యా, నన్ను గుమ్మాల దగ్గర అవతల కూర్చోబెట్టారయ్యా. కొంతమంది సేవకులు మీటింగ్స్కి పిలిచి ఎందుకు పనికిరాని వాడిగా నన్ను చూస్తున్నప్పుడు స్టేజ్ మీద కూర్చొని ఏడవలేక మా ఇంటికి వచ్చాక మందిరంలో మోకాళ్ళు వేసి ఏడ్చాను. ఏంటి ప్రభా, నా బ్రతికెట్లయిపోయింది, నేను ఎందుకు పనికిరాని వాడిగా ఉండిపోయాను ఏంటి ప్రభా? కానీ ఒక మాట చెప్తానయ్యా, నా దుఃఖమంతా నా ప్రభు చూచాడు, నా ప్రార్థన అంతా ప్రభు విన్నాడు. అయ్యా, కంగారు పడకయ్యా, నీకు తగిన సమయాన్ని నేను ఏర్పాటు చేశానని నా ప్రభు వాగ్దానం చేశారు. నా దుఃఖాన్నంతా కొట్టివేసి ఈరోజు రెట్టింపు సంతోషాన్ని, ఎక్కడైతే అవమానపడ్డానో అక్కడే ప్రభు ఘనతనిచ్చాడు, ఎక్కడైతే కన్నీరు కార్చానో అక్కడే ఆనంద బాష్పాలు కురిపించాడు ఆయన. ఈరోజు అదే ధైర్యంతో చెప్తున్నాను, నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నావు, ఒంటరిగా గుండెలు బాదుకొని దుఃఖపడుతున్నావు, నీ దుఃఖాన్నంతా కొట్టివేసే శుభవార్తలు నా ప్రభు నీకు అనుగ్రహించబోతున్నారు. నీ భయాన్నంతా కొట్టివేసి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతున్నారు. విశ్వాసంతో నువ్వు ఒంటరిగా ఉన్న ప్రార్థించి దేవుడు గొప్ప కార్యాలు నీ బ్రతుకులు జరిగించబోతున్నారు. కంగారు పడద్దు. గాడ్ బ్లెస్ యు ఆల్.